సంక్రాంతికి వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా 100 రోజులు పూర్తి చేసుకోలేదు. కానీ ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ ధరకు కొన్న మా టీవీ అతి తక్కువ సమయంలోనే ఇటీవల టీవీలో ప్రసారం చేసింది. రేటింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తుంది అని స్టార్ మా యాజమాన్యం ఆశలు పెట్టుకుంది. కానీ అవన్నీ అడియాసలయ్యాయి. చివరికి ఒకే రోజు 2 సార్లు కొత్త సినిమాలు వేయడం అనే కొత్త ట్రెండ్ కూడా మా టీవీ ఆ రోజు శ్రీకారం చుట్టింది. రేటింగ్స్ పరంగా కేవలం 5.5 మాత్రమే స్కోర్ చేసిన శాతకర్ణి కనీసం ఫ్లాప్ సినిమాకు వచ్చే 6.5 కూడా పొందలేదు. దాంతో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఇటీవలే జీ తెలుగు వచ్చిన శతమానం భవతి 15.5 రేటింగ్ రావడం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇది జీ ఛానల్ ఊహించిందే అయినా ఈ రేంజ్ లో వస్తాయని మాత్రం ఎవరూ అనుకోలేదు. తక్కువ సమయంలోనే టీవీలో రావడం దీనికి పెద్ద ప్లస్ గా మారింది. శాతకర్ణి మాత్రం ఇందులో కనీసం సగం కూడా సాధించకపోవడం చూస్తే పబ్లిక్ దీని పట్ల అనాసక్తిగా ఉన్న స్పష్టమవుతుంది. థియేటర్లో చూశారు కాబట్టి టీవీలో చూడలేదు అనే వాదన అర్ధరహితం. బాహుబలి, జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి అందరూ సినిమా హాల్లో చూసినా కూడా టీవీలో చూడటానికి బాగా ఆసక్తి చూపించారు. కానీ బ్రహ్మోత్సవం కన్నా శాతకర్ణి రేటింగ్ తక్కువ రావడం పట్ల మా టీవీ కూడా షాక్ తిని ఇంకా కోలుకోలేదు. అంటే శాతకర్ణి గురించి అప్పుడు చెప్పిందంతా మీడియా హైప్ అనుకోవాలా, లేక పొరపాటున రేటింగ్స్ తక్కువ లెక్క కట్టారు అనాలా అనేది ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన